ఇక పులివెందులలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. బయట నుంచి దొంగ ఓటర్లను పిలిపించారన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. అందరినీ బెదిరించారని రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు పార్టీలు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎవరు గెలుపు వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇటు వైసీపీ నుంచి ఏ విధమైన స్పందన ఉంది అనేది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఉన్నారు. రామసుబ్బారెడ్డి గారు చెప్పండి, ఈ ఎన్నికలు ఎలా జరిగాయి అనుకుంటున్నారు? మీకు గెలుపుపై నమ్మకం ఉందా? ఈరోజు ఎన్నికలు నేను కూడా ప్రచారం తిరిగాను, ఎంపీ గారితో పాటు అందరం తిరిగాము. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కూడా నేను కూడా తిరిగాను. ఇక్కడ 25% కంటే కూడా టీడీపీకి ఓట్లు లేవు. గత ఎన్నికల్లో బ్రహ్మాండంగా నిన్న 164 సీట్లు వచ్చిన సందర్భంగా కూడా చూస్తే ఇక్కడ 25% ఓట్లు మాత్రమే వాళ్ళకి పడ్డాయి. ఓట్లు వేసింది ఎవరు? ప్రజలు కాదు. బయట నుంచి తీసుకొచ్చినటువంటి నియోజకవర్గం తమలవాడు కానీ కమలాపురం కానీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లందరూ కూడా వాళ్ళతో ఓటు వేయించారు. క్లియర్గా కనపడుతుంది. ఈరోజు ఇంత దౌర్జన్యంగా ఏజెంట్లు లేకుండా ఈ పద్ధతిలో విచ్చలవిడిగా 100 మంది ఈరోజు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దాదాపు 9,000 మంది అవుటర్స్ వచ్చినారు. ప్రతి ఊరికి 500-600 మంది పోయినారు. తెల్లారుదామని 5 గంటలకే. ఇంకా ఎక్కడ ఎలక్షన్ జరిగింటే కదా. పులివెందుల ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ప్రజలు కాదు ఓట్లు వేసింది, బయట నుంచి వచ్చిన ప్రజలు ఓటర్లు ఇక్కడ ఓట్లు వేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఓటింగ్ జరగలేదు కాబట్టి ఇది ఏ రకంగా గెలుపు తీసుకుంటామని చెప్పేసి కూడా రామసుబ్బారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో సుధీర్, TV9 పులివెందుల. అయితే ఈ ఆరోపణలకి కౌంటర్ బ్రేకింగ్. ఆంధ్ర నుంచి పులివెందుల్లో ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికలు జరిగాయి అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. వైసీపీ ఆరోపణలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. అక్రమాలు జరిగినట్టు ఒక్క ఓటర్ కూడా ఫిర్యాదు చేయలేదంటారు. పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమంటున్నారు ఆయన. దానికి సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ముగిశాక అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, అనేక అక్రమాలకు కూటమి ప్రభుత్వం పాల్పడింది. అందులో భాగంగానే ఈరోజు ఓటర్లను భయప్రాంతం గురి చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏ ఒక్క ఓటర్ కూడా ఈరోజు ఫిర్యాదు చేయలేదు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరి ఓటును వాళ్ళు ఈరోజు తమ చేతులతోనే వాళ్ళ బ్యాలెట్ను తీసుకుని వాళ్ళే స్వచ్ఛ గుర్తుపైన ఓటు వేయడం జరిగింది. ఈరోజు మొన్న నామినేషన్లు జరిగాయి. ఎవరినైనా కూడా అడ్డుకున్నామా? నిజంగా అడ్డుకోవాలా? పులివెందుల జెడ్పీటీసీని కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీని ఏగ్రహం చేయాలనుకుంటే ఇదే పోలీసులు మీరు అంటున్నారు, పోలీసుల పోలీసుల అడ్డం పెట్టుకొని అదే పోలీసులు కావాల్సింటే ఆ రోజు అడ్డపడింది కదా. ఓటర్ అయినా సరే ఎన్నికల సంఘం దృష్టికి కానీ ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి నెంబర్లు కూడా అందరి దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ జిల్లాలో ఉండే రిటర్నింగ్ అధికారికి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారికి కానీ ఏ ఒక్కరైనా సరే ఫిర్యాదు చేశారా? ఓటు హక్కుని వినియోగించుకొని స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 పులివెందుల నుంచి.